విజయవాడ నగరాన్ని కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తినటువంటి భారీ వరదలకి కారణమైన బుడమేరు వాగు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బుడమేరు వాగు ప్రవాహం తెలంగాణ నుంచి విజయవాడ నగరంలోకి వచ్చి నగరాన్ని ఎలా ముంచెత్తిందో గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. బుడమేరు వాగు ప్రవాహం అనేది విజయవాడ నగరం మధ్యలో ఉండడం వల్ల కాస్త ఆ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జనజీవనం మీద ఇక్కడ స్థానికంగా ముంపుకి కారణమైంది. ఆ పరిస్థితుల్ని తట్టుకునే యంత్రాంగం అధికారులు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల కొంత సమస్యలు తలెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం బుడమేరు వాగు ప్రవాహం ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ నుంచి విజయవాడలోకి వస్తున్నటువంటి ఈ బుడమేరు వాగు ప్రవాహం చాలా తీవ్రంగానే ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే చాలా శాంతంగా ఉండే బుడమేరు వాగు ఇప్పుడు వరద నీటితో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బుడమేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఈ బుడమేరు బ్రిడ్జ్ నుంచి ఈ వాగు ప్రవాహం ఎలా వస్తుందో మనం చూస్తున్నాం. ఈ వాగు కాస్త శాంతించిందని చెప్పచ్చు. గత 2 రోజులుగా అంటే నిన్న ఇవాళ ఈ వాగు కాస్త శాంతించిందని చెప్పచ్చు. కానీ అంతకుముందు 3-4 రోజులు మాత్రం వాగు ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఈ నీరు ఇక్కడున్న మనకు కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పక్కనున్న బిల్డింగ్లు కానీ ఇళ్ళు కానీ వీటన్నిటిని ఎలా ముంచెత్తిందో మనం చూస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ కూడా మునుగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఈ ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంటే అంత నగరానికి ఇబ్బంది అని ముందే తెలిసినప్పటికీ కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రభావం అనేది జనజీవనం మీద తీవ్రంగా పడింది. ఇప్పటికీ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో కానీ ఇళ్లలో కానీ ఉంటున్న జనం అంతా ఆ ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బుడమేరు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. బుడమేరు బ్రిడ్జ్ దగ్గర నీరు ఎంత బ్రిడ్జిని తాకుతూ వెళ్తుందో మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ పైనుంచి వస్తున్నటువంటి వాగులు కానీ చెరువులు కానీ వీటి ప్రవాహం అంతా ఇవాళ బుడమేరు వాగులో ఇంత నిండిపోవడం వల్ల ఇది విజయవాడ నగరం మధ్యలో ఉండడం వల్ల ఈ ప్రభావం అంతా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తోంది. దీనివల్లే చాలా ఇళ్ళు దాదాపు 2 లక్షల మందిని నిరాశ్రయులు చేసినటువంటి వాగు ప్రవాహం ఇది. చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ వాగు ప్రవాహం అనేది ఎంత ఎక్కువగా ఉంది అనేది మనం గత 3-4 రోజులుగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ పర్యటనలు చేస్తూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు తీపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితుల్లో మాత్రం ఎక్కువ మార్పు రావట్లేదు. ఇక్కడ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బుడమేరు వాగు ప్రవాహం అనేది తగ్గితే కానీ ఒకసారి ఈ ముంపు బారి నుంచి ప్రజలు బయటపడే అవకాశాలు కనిపించట్లేదు. ప్రస్తుతం దాదాపు 2.5 లక్షల మంది ప్రజల్ని నిరాశ్రయాలను చేసింది ఈ బుడమేరు వాగు ముంపు అనేది. ఈ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టాలంటే మాత్రం కొన్ని రోజులు ఖచ్చితంగా పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బుడమేరు వాగులో ఉన్నటువంటి ప్రవాహం తగ్గితే కానీ సహాయక చర్యలు కూడా వేగం పుంజుకోని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లో ఉన్న చాలామంది చిక్కుకుపోయిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ బుడమేరు వాగు ప్రవాహం అనేది వాళ్ళ జీవితాలని ఎంతగా ఇబ్బంది పెట్టింది అనేది మరికొన్ని రోజుల్లో మనకి ఇంకా స్పష్టంగా తెలిసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతాన్ని చూస్తే బుడమేరు వాగు ప్రవాహం ఎక్కువగానే ఉందని మనం చెప్పొచ్చు. బుడమేరు బ్రిడ్జిని తాకుతూ వెళ్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని మనం చూడొచ్చు. మరికొన్ని రోజుల్లో ఈ పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రవాహం ఎక్కువగానే ఉంది. జనం ఇబ్బందులు అయితే అలాగే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు.